హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి సారీ. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ అండ్ మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అంటే యూ వాస్ దెమ్ అనమాట. ఈరోజు అది చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ని 3 టైమ్స్ అనేది తలుచుకోండి. మీరు లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయన్నమాట. అలా లైక్ చేసి వీడియోస్ని చూడండి, మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి. అండ్ మీ పర్సన్ గురించి మీరైతే మీ పర్సన్ని 3 టైమ్స్ తలుచుకోండి. పర్సన్ నేమ్స్ లేని వాళ్ళు ఏంటంటే 3 టైమ్స్ ఊహించుకొని వీడియో అనేది చూడండి అనమాట. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి ముందుకంతండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గంతండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గంతండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఇంకొకసారి కలుపుతాను. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ. ఓకే, ఇక్కడ మీ ఫీలింగ్స్ వస్తాయండి. ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఓకే, మీరైతే ఇక్కడ ఏంటో బిందాస్గా ఉన్నట్టుగా వాళ్ళు మొండి పర్సన్, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాస్గా ఉన్నారు అనే వైజ్గా మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీతో ఒక మంచి ఫ్యామిలీ కావాలి అండ్ మీతో రిలేషన్షిప్ ముందుకు తీసుకువెళ్ళాలి. అండ్ ఒకవేళ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఇక్కడైతే మీరు బిందాస్గా ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాస్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికీ కూడా మొండిగానే ఉన్నారు, ఇలాగే ఉన్నారు, ఈ పర్సన్ మారరు అనే వైజ్గా మీరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీతో ఒక మంచి ఫ్యామిలీ కావాలి, మీతో ఒక సంతోషకరమైన మంచి వాతావరణం కావాలి. అండ్ ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ ఉన్నా సరే థర్డ్ పర్సన్ గురించి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా ఏం వస్తుందో చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ గురించి, ఇక్కడ మీ గురించి చూద్దాం. ఇక్కడ మీకు మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి. అంటే నో కాంటాక్ట్లో ఉన్నా సరే, లెస్ కాంటాక్ట్లో ఉన్నా సరే, ఒకవేళ రెండు లేకపోయినా సరే సిచ్యువేషన్ ఒక్కోసారి సేమ్గా ఉండకపోవచ్చు. ఒక్కోసారి మీ ఫీలింగ్స్ని బట్టి మీ పార్ట్నర్స్ ఎనర్జీస్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 50% అయితే 50%, 100% అయితే మీ ఫీలింగ్స్ 100% కరెక్ట్గా వస్తే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా 100%గా కరెక్ట్గా వస్తాయి అనమాట. 50% మీ ఫీలింగ్స్ అయితే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా 50% అలా చెక్ చేసుకోండి అనమాట. ఆఫ్గా అలా చెక్ చేసుకోండి. ఇక్కడ మీకైతే చెప్పాను కదా, మీకైతే ఈ పర్సన్ ఎప్పటికీ గ్రో తీసుకురారు. మొదటి నుంచి కూడా ఈ పర్సన్ ఇంతే, ఇలాగే మొండిగా ఫస్ట్ నుంచి కూడా నా లైఫ్లో మొండిగానే ఉన్నారు. నా వయసుగా నా విషయంలో ఎప్పుడు మొండిగానే ఉన్నారు, ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు ఈ పర్సన్. అసలు వీళ్ళు అసలు గ్రో తీసుకొస్తారా లేదా, అసలు ఈ రిలేషన్షిప్ నిలబెడుతుందా లేదా, అసలు ఈ పర్సన్ స్టెప్ అనేది తీసుకుంటారా లేదా, అసలు వీళ్ళకి స్టెప్ తీసుకునే ఆలోచన ఉందా లేదా, వీళ్ళు ఇక మారరా, వీళ్ళు ఇలాగే మొండిగా ఉంటారా అనే వైజ్గా మీరు ఆలోచిస్తున్నారనమాట. ఓకే, పోనీ నేను కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడదామా అనే ఆలోచన మీకు వస్తుందన్నమాట. మీకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి వీళ్ళతోటి. ఎందుకంటే మీకు కూడా
ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో గతంలో మీ లైఫ్‌లో మీరు మళ్ళీ హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేశారు. వీళ్ళ వైపు ఏదైతే సైన్స్ తెలిసిన దగ్గర నుంచి మళ్ళీ ఈ పర్సన్ నిలబెట్టుకుంటారు. ఈ పర్సన్ నాకు కావాలి అనే స్టేజ్‌కి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి మళ్ళీ ఈ పర్సన్ మీకు కావాలి అని అనిపించటం, ఫోన్ చేయాలి అనిపించటం, మాట్లాడాలి అని అనిపించటం, తనతోటి మళ్ళీ రీయూనియన్ చేయాలి అని అనిపించటం, ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా మంచి ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా సరే ఈ పర్సన్ తోటి కావాలి. ఒక మంచి ఫ్యామిలీ కావాలి ఈ పర్సన్ తోటి అనే వైస్‌గా మీకు ఆలోచనలనేవి వస్తున్నాయన్నమాట. కానీ ఈ పర్సన్ మాత్రం స్టెప్ తీసుకోవట్లేదు. ఓకేనా? ఇక్కడ నేనైతే ఏ స్టెప్ తీసుకోను. ఆ పర్సన్ అంతటా తనంతటికి తానే ఈ రిలేషన్‌షిప్‌లోకి రావాలి. నేనైతే ఏ స్టెప్ తీసుకోను. నాకు కాల్ గాని, మెసేజ్ కానీ చెయ్యాలి అని అనిపిస్తోంది. ఒకవేళ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళకైనా సరే వీళ్ళు స్టెప్ తీసుకునేంత వరకి నేను వీళ్ళ మీద ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి అది చూపించను. నేను సైలెంట్‌గానే ఉంటాను. సైలెంట్ ట్రీట్‌మెంట్ చూపిస్తాను. నేనైతే స్టెప్ తీసుకోను. వీళ్ళు మారారా లేదా? ఆల్రెడీ రీయూనియన్స్ అయిన వాళ్ళైనా సరే అండి, వీళ్ళు మారారా లేదా? అసలు వీళ్ళు మళ్ళీ మోసం చేస్తారా? వీళ్ళు మళ్ళీ ఎలా ఉంటారు? అనే వైస్‌గా మీరు చెక్ చేసుకొని అప్పుడు ఈ రిలేషన్‌షిప్ పట్ల ఒక స్టెప్ అనేది తీసుకుంటాను. అంతవరకు నేను స్టెప్ తీసుకోను అనే వైస్‌గా మీరు ఆలోచిస్తున్నారనమాట. ఏదైతే అసలు కాల్స్ కానీ, మెసేజ్ కానీ రాని వాళ్ళకేంటంటే నేను కాల్ చేయాలా? నేను మెసేజ్ చేయాలా? అని అనిపిస్తుంది మీకు. కానీ స్టేబుల్ రిలేషన్‌షిప్ కావాలి. కాల్ చేసి, మెసేజ్ చేసి నీతో స్టేబుల్ రిలేషన్‌షిప్ కావాలి. నీతో మంచి బాండ్ కావాలి అని మీకు చెప్పాలి అని అనిపిస్తుంది. కానీ వెంటనే ఏంటంటే ఈ పర్సన్ అసలు గతంలో నుంచి ఇప్పటి వరకు మొండిగానే ఉన్నారు. వీళ్ళంతటికి వీళ్ళే నన్ను కావాలి అనుకోని నా రిలేషన్‌షిప్‌లోకి ఈ పర్సన్ రావాలి. అప్పటి వరకు నేను ఏ స్టెప్ అనేది నేను తీసుకోను. ఈ రిలేషన్‌షిప్ పట్ల నేననేది గ్రోత్ తీసుకురాను. భగవంతుడి మీద భారం వేసి ఏ స్టెప్ నేను తీసుకురాను. నేను ఈ రిలేషన్‌షిప్ పట్ల స్టెప్ అనేది తీసుకోను అనే వైస్‌గా మీరు ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా? మీరు పనిలో బిజీగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. ఈ పర్సన్‌ని మర్చిపోవడానికి పనిలో బిజీగా ఉండి ఈ పర్సన్‌ని మర్చిపోవటానికి అనేది ప్రయత్నాలనేది చేస్తున్నారు మీరు. కానీ ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కొక్కసారి ఈ పర్సన్ పదే పదే గుర్తుకొస్తున్నారనమాట. గుర్తుకు రావడం వల్ల మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్ పట్ల వాకవే చేసేయాలి నేను. ఎలా అయినా సరే ఈ పర్సన్‌ని మర్చిపోవాలి. ఈ పర్సన్ రారు. ఎలా ఏదో ఒక విధంగా అయినా సరే మీకు అనిపిస్తుందనమాట. మీకు ఎంత లవ్ ఉన్నా సరే ఈ పర్సన్ రారు అనే వైస్‌గా మీకు అనిపిస్తుందనమాట. ఈ పర్సన్ రారు. ఈ పర్సన్ ఇంతే. ఈ పర్సన్ ఇక మారరు. ఎప్పటికీ మారరు అనే వైస్‌గా మీకు అనిపిస్తుందనమాట. అందుకని మీరు ఎంత పని బిజీలో ఉన్నా సరే ఆ పర్సన్ గుర్తొచ్చినప్పుడు నేను ఇలా ఉండకూడదు. ఇక్కడ ఏంటంటే మీకు ఈ పర్సన్ పదే పదే గుర్తుకు రావటం, పదే పదే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక ఛాన్స్ అనేది ఈ పర్సన్ అయితే నాకు ఛాన్స్ అనేది తీసుకోవట్లేదు. ఈ పర్సన్ ఇలాగే ఉంటారు. ఈ పర్సన్ మారరు. నేను వాకవే చేసేయాలా అనే వైస్‌గా కూడా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఒక మాటలో చెప్పాలంటే మీరు కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి కాల్ చేసి మాట్లాడాలి, రిలేషన్‌షిప్ కావాలి అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్ అయినా సరే ఈ పర్సన్ నిలబెట్టుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే గతంలో ఏదైతే ఈ పర్సన్ మోసం చేశారో, ఇప్పటికీ ఏదైతే మొండిగా ఉంటున్నారో దాని వైస్‌గా మీకేంటంటే నేను ఏ స్టెప్ తీసుకోను. ఈ రిలేషన్‌షిప్ పట్ల ఏ స్టెప్ నేను తీసుకోను. వాళ్ళంతటికి వాళ్ళే రావాలి. అటు ఇటు జగిలవుతున్నారనమాట. మీరు కూడా ఈ రిలేషన్‌షిప్ పట్ల అటు ఇటు జగిలవుతున్నారనమాట. ఓకే. మీకు కూడా ఈ పర్సన్‌తో సంతోషంగా ఉండాలి. మళ్ళీ మంచి ఫ్యామిలీ కావాలి అని అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ ఏంటంటే మొండిగానే ఉంటున్నారు కదా! అనే వైస్‌గా మీకు అనిపిస్తుందనమాట. చెప్పాను కదా! అటు ఇటు జగులవుతున్నారనమాట. ఇక్కడ చూసారా కార్డ్స్ ఎలా వచ్చాయి? ఇక్కడ చూసారా కార్డ్స్ ఎలా వచ్చాయి? ఈ పక్కన ఒక రకంగా వచ్చినాయి. ఈ పక్కన ఒక రకంగా. అంటే ఇక్కడేమో కాల్ గాని, మెసేజ్ గాని చేయాలి అని అనిపించింది. ఇక్కడ స్టేబుల్ రిలేషన్‌షిప్ కావాలనిపించింది. ఇక్కడైతే నేను స్టెప్ తీసుకోను. మళ్ళీ ఇక్కడ నేను ఎంత పనిలో బిజీగా ఉండటానికి ప్రయత్నం చేసి మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడేంటంటే ఆ పర్సన్ స్టెప్ తీసుకున్నప్పుడు నేను స్టెప్ తీసుకోను. నేను వాకవే మోడ్‌లోనే ఉంటాను అనే వైస్‌గా మీకు అనిపిస్తుందనమాట. మళ్ళీ వెంటనే
నాకు మళ్ళీ వీళ్ళతో సంతోషంగా ఉండాలి, వీళ్ళతో ఒక మంచి ఫ్యామిలీ కావాలి, మీకు కూడా వీళ్ళతో ఒక మంచి ఫ్యామిలీ కావాలి అనే వైజ్గా మళ్ళీ మీకు అనిపిస్తుంది అనమాట. చూసారు, ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకుందామా అనే వైజ్గా మళ్ళీ మీరు కూడా ఆలోచిస్తున్నారు అనమాట. చెప్పాను కదా, ఎక్కడ కొద్దో గొప్ప ఈ పర్సన్ మీద ఎంత మీరు వద్దనుకున్నాను ఓకే వచ్చేసింది. చూసారా, వద్దనుకున్నా సరే ఈ పర్సన్ అంటే మీకు కూడా ఇష్టం ఉంది, మీరు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ వైజ్గా. ఓకేనా? కానీ నేను ధైర్యం చేయలేను, ఎందుకంటే గతంలో ఏదైతే దెబ్బతిని ఉన్నారో, ఏదైతే గాయం అయిందో దానివల్ల మీరైతే నేను స్టెప్ తీసుకోను, వాళ్ళంతటా వాళ్ళే ఈ రిలేషన్షిప్లోకి రావాలి. ఏదైతే కేరింగ్ని, ఏదైతే ప్రేమని, ఏదైతే మీరు అడ్జస్ట్మెంట్ని ఆ పర్సన్కి ఇచ్చారో ఆ పర్సన్ గతంలో ఏది పట్టించుకోలేదు. ఓకే, వీళ్ళు ఎంత జెన్యూన్ పర్సన్ అయినా సరే తనలో తను తన ఫీలింగ్స్ని కానివ్వండి, ఎమోషన్స్ని కానివ్వండి మీ వైపు ఏది చూపించకుండా అణిచేసుకున్నారో అది మీకు ఇప్పుడు అట్ ప్రెజెంట్ అది ఇప్పుడు ఒక్కొక్కసారి ఎట్ ప్రెజెంట్ సరే, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అయినా సరే మీరు పనిలో ఉన్నా సరే ఆ పర్సన్ వైజ్గా ప్రేమ కలుగుతుంది. అండ్ ఇది నేను ధైర్యం చేయలేను, ఎందుకంటే దెబ్బతిని ఉన్నాను, ఆల్రెడీ మోసపోయి ఉన్నాను. మళ్ళీ నేను స్టెప్ తీసుకొని నేను ప్రేమ అనేది చూపించి నేను కాల్ చేసి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళ వైజ్గా వీళ్ళే నా రిలేషన్షిప్లోకి మళ్ళీ వచ్చారు, నన్ను కావాలి అనుకుని మళ్ళీ వీళ్ళే వచ్చారు, నేను వీళ్ళ వైపు వెళ్ళలేదు కదా. వీళ్ళైతే ఏ స్టెప్ తీసుకోవట్లేదు, కాల్ కానీ మెసేజ్ కానీ వీళ్ళైతే చేయట్లేదు. నేను ఎందుకు తీసుకోవాలి స్టెప్ అనేది, నేను ఎందుకు ధైర్యం చేయాలి, నేనైతే ధైర్యం చేయను అనే వైజ్గా మీకు అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇంకొక కార్డ్ తీస్తాను. మీకైతే ఒక మంచి ఫ్యామిలీ, ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ కావాలి, ఒక మంచి బాండింగ్ కావాలి ఈ పర్సన్ తోటి. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ కావాలి ఈ పర్సన్ తోటి అని అనిపిస్తుంది. మ్యారేజ్ అంటే సపరేట్ మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్, ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్, ఒకే హౌస్లో ఒకే ఇంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండి మాటలు లేని వాళ్ళకైనా సరే మీకేంటంటే ఒక మంచి బాండింగ్ కావాలి, మళ్ళీ పిల్లలు, మళ్ళీ ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి, మళ్ళీ ఒక సంతోషకరమైన గతంలో ఏదైతే మంచి ఫ్యామిలీ ఉందో మళ్ళీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ అలాంటి ఫ్యామిలీ మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది మీకు. నేనైతే ధైర్యం చేయను. మీరు చెప్పాను కదా, మీరు కూడా అటు ఇటు జగిలవుతున్నారనమాట. నేను ఈ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం బాధపడి మళ్ళీ నా లైఫ్లో నేను సంతోషంగా ఉండటానికి, నేను మూవ్ ఆన్ అయిపోవటానికి గతంలో చాలా ప్రయత్నాలు చేసి ఏదో కొంచెం కొద్దో గొప్ప మళ్ళీ హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేసి హ్యాపీగా ఉన్నాను మళ్ళీ. కానీ సడన్గా ఈ పర్సన్ వచ్చి మళ్ళీ నువ్వు కావాలి, నేను నిలబెట్టుకుంటాను, చూసారా, నిలబెట్టుకుంటాను, ఈ రిలేషన్షిప్ కావాలి, నిలబెట్టుకుంటాను అనే వైజ్గా ఏదైతే చెప్పారో మీకు మళ్ళీ మనసులో అలజడొస్తుంది అనమాట. మళ్ళీ ఈ పర్సన్ ఇలాగే చేస్తారేమో, గతంలో చేసినట్టే మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మోసం చేస్తారేమో, మళ్ళీ నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతారేమో అనే వైజ్గా మీకు అనిపిస్తుంది అనమాట. ఏదో ఒక అంటే ఇప్పుడు ఒక 1 ఇయర్ బాగుండి మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళీ మొదటికి వస్తుందేమో మొత్తం. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్లో ఎలా ఉంటారు ఈ పర్సన్, ఫ్యూచర్లో ఎలా వస్తుంది, నాకు ఎలా ఉంటుంది అనే వైజ్గా మీరు ఆలోచిస్తున్నారనమాట. మీకు మనసంతా అలజడిగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అటు ఇటు స్టక్ అయిపోవడం, మనసంతా మైండ్ అంతా అలజడి, మనసంతా అలజడి అలా ఉందన్నమాట మీ సిచ్యువేషన్. ఓకేనా? మీకు కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ పర్సన్ వైజ్గా బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి ఈ పర్సన్కి, ఒక ఛాన్స్ అనేది ఇచ్చి అప్పుడు ఈ పర్సన్ మారారా లేదా అని చూసుకొని అప్పుడు నేను ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో అనేది తీసుకొస్తాను. స్టెప్ అనేది మళ్ళీ ఏదైతే ప్రేమని, కేరింగ్ని అది నేను మళ్ళీ ఈ పర్సన్ వైపుగా చూపిస్తాను. వీళ్ళు మారిన తర్వాత వీళ్ళు నిలబడతారు రిలేషన్షిప్ పట్ల, వీళ్ళు మొండితనం కూడా వీళ్ళలో మొండితనం కూడా పోయిన తర్వాతే నేను ఈ రిలేషన్షిప్ గురించి ఒక స్టెప్ అనేది తీసుకుంటాను అనే వైజ్గా మీరు ఆలోచిస్తున్నారనమాట. ఒక రకంగా చెప్పాలి అని అంటే మీరు చేస్తున్నది కరెక్టే, కానీ ఇలా స్టక్ ఎనర్జీలో మాత్రం ఉండొద్దు.
ఎందుకంటే ఈ పర్సన్ వచ్చారు, గతంలో చేసిన మోసం మళ్ళీ చేయొచ్చు, నేను ఒక వీడియోలో చెప్పాను మళ్ళీ చేయొచ్చు అని. దాన్ని బట్టి మీరు ఆలోచించుకున్నారు, ఓకే కరెక్టే అది. కానీ ఏంటంటే మీరేంటంటే స్టక్ ఎనర్జీలో మాత్రం ఉండొద్దు. మీకు ఏదైతే ఆలోచన వచ్చిందో దాన్ని అమలు పరిచేసేయండి. అంటే ఈ పర్సన్ని చూసి ఈ పర్సన్ మారారా లేదా అని గమనించుకొని ఈ పర్సన్ చెప్పేది నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది కూడా చూడండి. అంటే ఈ పర్సన్ వైజ్గా అంటే నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అంటే బాడీ వైజ్గా చూడండి, కళ్ళ వైజ్గా బాడీ వైజ్గా చూడండి. మాటల వైజ్గా మాత్రం ఎప్పుడు చూడకండి. మాటలు ఎప్పుడు అబద్ధాలు చెప్తాయి, కళ్ళు నిజాలు చెప్తాయి, బాడీ వైజ్గా నిజాలు చెప్తాయి. కాబట్టి మీరు అలా ఆలోచించుకోండి, ఓకేనా. ఇక్కడ మీ ఫీలింగ్స్ వచ్చినాయి కదా, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతాయో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకే రెజినేట్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ మీకు 100% అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా 100% కరెక్ట్ అవుతాయి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీ వైజ్గా ఒక మంచి ఫ్యామిలీ కావాలి, మీతో ఒక మంచి సంతోషకరమైన వాతావరణం కావాలి. అండ్ వీళ్ళకి ఫ్యామిలీ ఉంటే మాత్రం ఫ్యామిలీ వైజ్గా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఫ్యామిలీతో కూడా సంతోషంగా ఉండాలి. ఒకవేళ ఫ్యామిలీ థర్డ్ పర్సన్ అయితే ఆ థర్డ్ పర్సన్ వైజ్గా ఆలోచిస్తున్నారనమాట, ఓకేనా. థర్డ్ పర్సన్ కూడా సంతోషంగా ఉంచాలి అండ్ మీరు కావాలి, ఈ పర్సన్ కావాలి అన్న వైజ్గా థర్డ్ పర్సన్ వైజ్ ఫ్యామిలీ వైజ్ కూడా కావాలి అనే వైజ్గా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్, ఓకేనా. ఆప్షన్స్ వచ్చాయి. ఆప్షన్స్ అంటే వీళ్ళకి ఏదన్నా ఫ్యామిలీ కానివ్వండి, చెప్పాను కదా, ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానీ ఉండొచ్చు. ఆప్షన్స్ వచ్చాయి. కానీ ఆప్షన్స్ ఉన్నా సరే గతంలో ఆప్షన్స్ ఉన్నాయని గతంలో ఈ రిలేషన్షిప్ని వద్దు అనుకుని వచ్చేసాను. ఇప్పుడు అట్ ప్రెజెంట్ కూడా ఫ్యామిలీ ఉంది, థర్డ్ పర్సన్ ఉన్నారు, వీటిని ఆప్షన్స్ అని తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్స్ ఉన్నాయి కదా అని ఆలోచన అనేది వస్తుంది. ఈ ఆప్షన్స్ ఉన్నా సరే మీరు పదే గుర్తుకొస్తున్నారనమాట ఈ పర్సన్కి. ఈ సిచ్యువేషన్లో పదే గుర్తుకు రావటం, మీ గురించి ఆలోచించడం, ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఈ పర్సన్కి మీరు పదే గుర్తుకు వస్తున్నారనమాట. చెప్పారా, వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉందన్నమాట. ఎటు తేల్చుకోలేక మీరు గుర్తొస్తున్నారు అండ్ మీ పర్సన్కి వాళ్ళ థర్డ్ పర్సన్ అనేది కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, అలా గుర్తొస్తున్నారు అనమాట. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి, థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి, ఓకేనా. లేనిపోయిన డౌట్లు పెట్టుకోవద్దు. వీళ్ళకి స్టక్ ఎనర్జీ, వీళ్ళకి కూడా స్టక్ అయిపోయారనమాట. ఈ పర్సన్ కూడా మీరు ఎలా స్టక్ అయిపోయారు, ఈ పర్సన్ కూడా అలాగే స్టక్ అయిపోయారనమాట. ఎటు తేల్చుకోలేక మీరు కావాలి అని అనిపిస్తుంది అండ్ థర్డ్ పర్సన్ కూడా కావాలి అనిపిస్తుంది ఈ పర్సన్కి. అందుకని వీళ్ళు కూడా స్టక్ అయిపోయారనమాట. ఎటు తేల్చుకోలేక ఏం చేయాలి అర్థం కాక మైండ్ అంతా అలజడిగా ఉండటం. ఒకవైపు చూస్తే మీరు వాకవే మోడ్లో కనిపిస్తున్నారు. చెప్పాను కదా, మీరే ఏదైతే స్టెప్ తీసుకోండి నేను అనే వైజ్గా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఈ పర్సన్కి ఏంటంటే మీరు వాకవే మోడ్లో ఉన్నట్టుగా ఈ పర్సన్కే కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఎంత బాధపడుతున్నారు అనేది కొంతమందికి లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కొద్దో గొప్ప తెలిసి ఉండొచ్చు. అస్సలు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాకవే మోడ్లో ఉన్నట్లుగా మీరు వాకవే చేసేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ పట్ల గ్రో ఎలా తీసుకురావాలి, ఎలా ముందుకు వెళుతుంది, నాకు థర్డ్ పర్సన్ ముఖ్యమే, మీరు ముఖ్యమే, ఎలా నిలబడుతుంది, నేను ఇద్దరిలో ఎవరిని వదులుకోలేను. ఓకే, థర్డ్ పర్సన్ వైపుగా ఉందాము అంటే పదే మీరు గుర్తొస్తున్నారే, మీరు కావాలి అని అనిపిస్తుంది అనే వయసుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. స్టక్ ఎనర్జీలో అటు ఇటు ఎటు తేల్చుకోలేక మధ్యలో ఆగిపోయారనమాట ఈ పర్సన్. మీరు కూడా ఏదైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఈ పర్సన్ కూడా అదే స్టక్ ఎనర్జీలో కనిపిస్తున్నారు నాకు ఇక్కడ, ఓకేనా. మీరు వాకవే మోడ్లో కనిపిస్తున్నారు. మళ్ళీ ఏంటంటే లేదు, మళ్ళీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిందాస్గా ఉన్నట్టు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు మీకు బయటికి పోర్ట్రే చేస్తున్నారనమాట ఈ పర్సన్. మీకు చెప్పాను కదా, ఇక్కడ మీకు ఏదైతే మొండిగా ఉంటున్నారు ఈ పర్సన్, మొండి పర్సన్ ఏ స్టెప్ తీసుకోరు అని ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో ఇక్కడ అదే కార్డు వచ్చింది చూడండి. నేను ఇలాగే ఉంటాను, నేనైతే నా ఫీలింగ్స్ నా ఎనర్జీస్ నావేమి మీకు చూపించను, నా లైఫ్లో నేను ఉన్నాను, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను అన్నట్లుగానే నేను మీకు బయటికి పోర్ట్రే చేస్తాను. నేను ఎంత బాధపడుతున్నానో మనసులో, ఎంత మైండ్ అలజడిగా డిస్టర్బ్గా ఉన్నా సరే అది నేను బయటికి మీకు పోర్ట్రే చేయొచ్చును.
చూపించను, బయటికి పోర్ట్రేట్ చేయను. నేను హ్యాపీగానే ఉన్నాను, నేను సంతోషంగానే ఉన్నాను అన్న వైజ్గా ఈ పర్సన్ అనేది చూపిస్తారనమాట బయటికి. ఓకేనా. గతంలో నుంచి కూడా ఈ పర్సన్ అంతే. ఏమొచ్చినా సరే మనసులో దాచుకోవటమే తప్ప బయటికి చూపించే వ్యక్తిత్వం అని అంటారు కదా, ఆ వ్యక్తిత్వ మనిషి కాదు ఈ పర్సన్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతే ఈ పర్సన్. ప్రేమ వచ్చినా, బాధ వచ్చినా, లవ్ వచ్చినా, ఏదొచ్చినా సరే అణిచేసుకోవటమే తప్ప బయటికి చూపించే పర్సన్ కాదు ఈ పర్సన్. నాకు అలాగే కనిపిస్తుంది. అలాంటి పర్సన్ అనమాట. నా లైఫ్లో నేను బిందాస్గా ఉండాలి, నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా థర్డ్ పర్సన్ నాకు ముఖ్యం, నా సంతోషం నాకు ముఖ్యం, కర్మ వాళ్ళు ఎవరైనా ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా బయటికి మాత్రం ఈ పర్సన్ పోర్ట్రే చేస్తున్నారనమాట. ఓకేనా. నాలో ఇక్కడ ఎలా వచ్చింది, ఇక్కడ ఎలా వచ్చిందో చూడండి. ఎంత బాధాకరంగా ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఎంతగా ఎలా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్లో చేంజెస్ వచ్చాయి, నాలో చాలా చేంజెస్ వచ్చాయి, నేను చాలా మారాను. కానీ నేను అది బయటికి మాత్రం చూపించను. నేను మారాను అని మాత్రం మీకు చెప్పను, మీకు బయటికి మాత్రం నేను పోర్ట్రేట్ చేయను. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ప్రవర్తిస్తాను. నేను నా మొండితనాన్ని నేను మార్చుకోను. పుట్టుకతో వచ్చింది పుట్టుకలతో కానీ పోదు అని అంటారు కదా, అది ఎలా అయితే నిజమవుతుందో ఈ పర్సన్ వైజ్గా అలా నిజమైనట్లుగా నాకు అనిపిస్తుంది. ఈ పర్సన్ ఫస్ట్ నుంచి కూడా ఇంతే, ఇవాళే కాదు ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ ఇలాగే ఉంటున్నారు, ఇలాగే మొండి పర్సన్. అండ్ నా లైఫ్ నాకు ముఖ్యం, ఏదైతే ఫీలింగ్స్ వచ్చినా ప్రేమ వచ్చినా ఏదైతే అణిచేసుకుంటున్నారో ఫస్ట్ నుంచి కూడా అణిచేసుకుంటున్నారు, ఇప్పటికీ కూడా అణిచేసుకుంటున్నారు ఈ పర్సన్. ఎంత బాధ వచ్చినా సరే, మీ వయసుగా రావాలి అని అనిపించినా సరే, మీ వైపుగా ఒక సంతోషకరమైన వాతావరణం కావాలి అని అనిపించినా, ఒక మంచి స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అనిపించినా, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని అనిపించినా సరే, ఈ పర్సన్ మాత్రం అణిచేసుకుంటున్నారు. తనలో తానే అణిచేసుకుంటున్నారు, తనలో తానే బాధపడుతున్నారు, అణిచేసుకుంటున్నారు. వీళ్ళలో ఇంకా చేంజెస్ రావాలి, నేను ఆ దుర్గం తల్లిని ఇంకా చేంజెస్ రావాలి అని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి మీకు మీ వైపుగా దయ చూపించాలి. ఇక ఇంత మొండి పర్సన్ కూడా నేను ఎక్కడా చూడలేదు, చూసారా. మళ్ళీ గ్రోత్ తీసుకురావాలి. ఈ కార్డ్స్ అన్నిటిలో ఈ కార్డ్ ఒకటే అన్నిటినీ ఇచ్చేసేస్తుంది అనమాట. అంటే ఏమంటారు దాన్ని, ఓకే నాకు అంత పెద్దగా ఐడియాస్ ఉండవు, దాన్ని ఏమంటారు, కంట్రోల్ చేసేస్తుంది. చూసారు ఈ కార్డు. ఎంత బాధ ఉన్నా, ఎంత మైండ్ అలజడిగా ఉన్నా, ఎంత స్టక్ ఎనర్జీలో ఉన్నా, ఎంత మార్పు వచ్చినా, మీ వైపుగా గ్రోత్ తీసుకురావాలి అని అనిపించినా సరే, ఈ ఒక్క కార్డు మాత్రం మీ వయసుగా మాత్రం ఈ ఎనర్జీస్ అనేవి కంట్రోల్ చేసేస్తుంది అనమాట. తను కంట్రోల్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. గ్రోత్ తీసుకురావాలని అనిపించిన ఆ మార్పులు వచ్చినా సరే, ఈ పర్సన్కి మొండిగానే ఉన్నట్లుగా, అంటే బయటికి బిందాస్గానే ఉన్నాను, నా లైఫ్ నాకు ముఖ్యం, నా లైఫ్ నాకు హ్యాపీ, నా లైఫ్ నాకు ముఖ్యం, ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానీ వాళ్ళతోనే ఉండాలి, నేను వాళ్ళతో హ్యాపీగా ఉన్నాను, వాళ్ళతో సంతోషంగా ఉన్నాను అన్న వయసుగా వీళ్ళు పోర్ట్రే చేస్తారన్నమాట. మీరు అడిగినా సరే అలాగే చెప్తారు. ఒకవేళ కాల్స్ చేసినప్పుడు నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నావా, థర్డ్ పర్సన్తో హ్యాపీగా ఉన్నావా అని అడిగినా సరే హ్యాపీగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను అని చెప్తారనమాట. నిజానికి అక్కడ హ్యాపీనెస్ అనేది లేదు, నాకు తెలిసినంతవరకు నాకు అలాగే కనిపిస్తుంది. అక్కడ హ్యాపీనెస్ అనేది లేదు. ఫ్యామిలీలో కానివ్వండి, థర్డ్ పర్సన్లో కానివ్వండి, మీ వైపుగా ఎంత హ్యాపీనెస్ ఉందో, సంతోషం ఉందో గతంలో నుంచి ఇప్పటి వరకు ఈ థర్డ్ పర్సన్ వైజ్గా, ఫ్యామిలీ వైజ్గా మీతో ఉన్నంత బాండింగ్ కానివ్వండి, మీతో ఉన్నంత సంతోషకరమైన వాతావరణం కానివ్వండి, ఈ థర్డ్ పర్సన్ వైపు ఫ్యామిలీ వైజ్గా లేదు. మీకు మాత్రం బయటికి అలాగే పోర్ట్రే చేస్తారు. ఏదైతే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తున్నారో, ఆల్రెడీ మాట్లాడుతున్నారో, రీయూనియన్స్ చేశారో, వాళ్ళు మాత్రం మీకు ఈ ఫ్యామిలీ గురించి అడిగినా సరే నేను వాళ్ళతో సంతోషంగానే ఉన్నాను, వాళ్ళతో హ్యాపీగానే ఉన్నానని బయటికి పోర్ట్రే చేస్తారనమాట. అబద్ధం చెప్తారు. ఓకేనా. గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల నేను వాకవే చేసేసాను,
కానీ ఆల్రెడీ చెప్పాను కదా, ఏదైతే సమస్యలు అనేది ఫేస్ చేస్తున్నారో ఈ పర్సన్ ఫ్యామిలీ వైజ్గా ఫేస్ చేస్తున్నారు, బయట వ్యక్తులతో కానివ్వండి, సొసైటీ వైజ్గా కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. మీ వైజ్గా ఆలోచనే కాకుండా ఈ 4 వైపుల సమస్యలను కూడా ఈ పర్సన్ అనేది ఫేస్ చేస్తున్నారు. 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. ఎటు తేల్చుకోలేక 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు అన్నమాట ఈ పర్సన్. మీ వైపు ఉండాలా, థర్డ్ పర్సన్ వైపు ఉండాలా? మీరు చూస్తే మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు, వీళ్ళకి కూడా అలాగే వచ్చిందండి. ఓకే, మళ్ళీ కలిపి చూస్తాను. మీ వైపు కూడా అలాగే వచ్చింది. మీతో మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. మీ వైపు రావాలి అని అనిపిస్తుంది, మీతో నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, మీతో గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. కానీ మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నట్టుగా బయటికి మీరు కూడా అలాగే పోర్ట్రే చేస్తున్నారో అది కూడా వీళ్ళు గమనిస్తున్నారనమాట. ఓకేనా? నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. అండ్ ఒక సంతోషకరమైన వాతావరణమైనా సరే మీతో కావాలి అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక అలజడి అనేది ఒక మనసులో ఒక అలజడి లాగా అనిపిస్తుంది అనమాట. ఇందాక కార్డ్స్ కలపలేదు అనుకుంటా, ఒక్క నిమిషం. అవి అయితే పర్వాలేదు, ఇవి మాత్రం మళ్ళీ కార్డ్స్ కలపాలి మళ్ళీ, ఎందుకంటే లాస్ట్లో చూడాలి కదా కార్డ్స్ కలపాలి. నేను అది మర్చిపోయాను కార్డ్స్ కలపడం. ఓకే, మళ్ళీ అలాగే వచ్చిందండి సేమ్. ఓకే, ఇక్కడ చూసారా మళ్ళీ అలాగే సేమ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది, మీతో ఒక స్టెప్ తీసుకోవాలి అనిపిస్తుంది, మీతో మంచి రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. కానీ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీతో ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల. ఓకేనా? ఇక్కడైతే మేనిఫెస్టేషన్ అనేది ఎవరికైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అంటే వేరే వయసుగా అంటే వ్యక్తుల ద్వారా కానివ్వండి, ఇలా టారో రీడర్స్ ద్వారా కానివ్వండి, మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అది వీళ్ళలో ఇప్పుడిప్పుడే చేంజెస్ అనేవి వస్తున్నాయండి. ఇక్కడ చూసారా మార్పు అనేది ఇక్కడ కనిపిస్తుంది, మార్పు అనేది వస్తుంది. ఒకవేళ మీ లైఫ్లో వీళ్ళు గతంలో ఏదైతే మేనిఫెస్టేషన్ చేసి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళారో, గతంలో ఏదైతే నువ్వే కావాలి, నువ్వు లేకుండా ఉండలేను అనే వైజ్గా మిమ్మల్ని ఏదైతే తన కంట్రోల్లో చేసుకున్నారో అది ఇప్పుడు చేయటానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఈ పర్సన్కి. ఎందుకంటే మీరు పూర్తిగా నో కాంటాక్ట్ కానివ్వండి, లెస్ కాంటాక్ట్ కానివ్వండి, ఒకవేళ నో కాంటాక్ట్లో ఉన్నా లెస్ కాంటాక్ట్లో ఉన్నా కానీ మీరైతే తను ఏం చెప్పినా సరే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ నమ్మట్లేదు. అది వీళ్ళకి అర్థమవుతుంది. గతంలో నేను ఏం చెప్పినా సరే నమ్మేవాళ్ళు, ఏం చేసినా సరే ఓకే అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు అలా లేరు, మారిపోయారు. నేను గతంలో మేనిఫెస్టేషన్ చేసి మిమ్మల్ని కంట్రోల్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు అలా చేయటానికి లేదు. మీరు ఏదైతే వీళ్ళని చూసి మీలో మార్పు వచ్చిన తర్వాత స్టెప్ అనేది తీసుకోవాలి అనుకుంటున్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. నాకు అలా కనిపిస్తుంది, ఆ విషయం కూడా వీళ్ళకి తెలుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకని వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉందన్నమాట. ఓకేనా? మీకు గైడెన్స్ ఏమన్నా చూద్దాము. అంటే ఈ రిలేషన్షిప్ పట్ల అంటే మీరు ఉండాలా లేకపోతే మంచి ఒక అంటే మీరైతే వీళ్ళు మారితేనే నేను స్టెప్ అనేది తీసుకుంటాను అనే వైజ్గా మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనేది తీద్దాము. నిలబడాలా లేదా వెయిట్ చేయాలా అనే వైజ్గా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనేది తీద్దాము. ఏం చెప్తారు? వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ పట్ల ఈ రిలేషన్షిప్లో ఎలా ఉండాలి అండ్ వీళ్ళు వెయిట్ చేయాలా అంటే ఒక స్టెప్ తీసుకోకుండా మామూలుగా వీళ్ళ గురించి వీళ్ళను చూసి ఒక స్టెప్ అనేది తీసుకోవాలా? ఎస్ సార్ నో క్వశ్చన్స్లో చూపించండి ఏంజల్స్ అండ్ దుర్గం తల్లి చూపించండి. వెయిట్ చేయాలా,
లేకపోతే వాకవే చేయాలా? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీళ్ళు వెయిట్ చేయాలా? వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెయిట్ చేయాలా అండ్ వాకవే చేసేయాలా? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. అండ్ ఏంజల్స్ చూపించండి, క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, చూస్తాను ఏం చెప్తారు. నో, రీకన్సిడర్ అంటే మీరంటే మాత్రం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఏంటంటే మీరు ఆలోచించి, అంటే నేను చెప్పినట్టుగా మీకు కరెక్ట్గానే వచ్చింది. మీరైతే ఆలోచించి ఒక స్టెప్ అనేది తీసుకోండి. మీరైతే ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేయొద్దు. ఓకేనా? నో అని వచ్చింది, వాకవే చేసేయొద్దు ఈ రిలేషన్షిప్ పట్ల. ఏంటంటే నిలబడి ఆలోచించి ఈ పర్సన్ మారారా లేదా అని ఆలోచించి అప్పుడు మాత్రమే స్టెప్ అనేది తీసుకోండి. రీకన్సిడర్ అంటే మీకు మళ్ళీ మీరు ఏదైతే మీ ఆలోచన బట్టి, మీ ఇంట్యూషన్ బట్టి ఏదైతే ఆలోచన వస్తుందో దాన్ని బట్టి మీరు స్టెప్ అనేది తీసుకోండి. ఈ పర్సన్ మారారా లేదా అనేది చూసుకొని మీరు చెక్ చేసుకొని ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ అనేది తీసుకోండి అనమాట. ఓకేనా? అది రీకన్సిడరెన్స్ అంటే అలా ఉందన్నమాట. టేక్ ఏ యాక్షన్ చెప్పానా? మీరు అప్పుడు యాక్షన్ తీసుకోండి, స్టెప్ అనేది అప్పుడు తీసుకోండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఆలోచనలు అనేవి ఆ పర్సన్ ఎలా ఉన్నారు, మారారా లేదా, మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి, అంటే ఈ పర్సన్ ద్వారా ఏదైతే మీకు కావాలి అనేది, వీళ్ళు మారారా లేదా, వీళ్ళు థర్డ్ పర్సన్ వైపు ఎలా ఉన్నారు, నా వైపు ఎలా ఉన్నారు, నా వైపు మళ్ళీ మోసం చేయకుండా ఉంటారా అనేది చూసుకొని మీరు స్టెప్ అనేది తీసుకోవాలన్నమాట. దాని ద్వారా ఏంజల్స్ చెప్తున్నారన్నమాట. వెయిట్ చేయండి చెప్పానా? వెయిట్ చేసి మీరు స్టెప్ అనేది తీసుకోండి. రిలేషన్షిప్లో నుంచి మాత్రం వాకవే చేసేయొద్దు. ఓకేనా? ఏంజల్స్ కూడా మీకు చాలా చక్కగా ఆన్సర్స్ చెప్పారు. మీరు ఏంజల్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. అప్పుడు మీరు రెడీ చేసుకోండి. మీ లైఫ్లో మీరు మళ్ళీ సంతోషకరమైన వాతావరణం మీకు కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఏంజల్స్ కూడా మీకు చాలా బాగా చెప్పారు. ఇలా ఉందండి ఈరోజు వీడియో. ఏంజల్స్కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అండ్ థ్యాంక్స్ చెప్పుకోండి. ప్రతి మార్నింగ్ లేవగానే ఏంజల్స్ని, గాడ్ని అనేది ప్రే చేసుకోండి. ఈరోజు నాకు మంచి జరగాలి, ఈరోజు నేను హ్యాపీగా ఉండాలి అని ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటే ఒక పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్లో రావచ్చు. ఎప్పుడు పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. అంటే కొన్ని విషయాల్లో పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి, నెగిటివ్లో ఉండొద్దు. అలా చెప్తున్నాను అనమాట పాజిటివ్ అంటే. ఓకేనా? ఇలా ఉందండి ఈరోజు వీడియో. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయ్యాయి అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. కొద్దిగా లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి, ఒకవేళ అంటే కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అనమాట. ఇక్కడ ఎంత పాజిటివ్గా వచ్చి ఓకే, ఇక్కడ ఎంత పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని బట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే పర్సనల్ రీడింగ్స్లో పర్సన్ గురించి వేరే వైజ్గా ఎలా వస్తుందో మనం చెప్పలేం. అంటే పర్సన్ గురించి అడిగినప్పుడు ఇక్కడ వచ్చినట్లుగా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు.
కాబట్టి పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కోసం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను. ప్రతి వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ కూడా నెంబర్ పెట్టాను. దానికి మీరు వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, కాల్స్ కానీ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి వస్తుందండి. 4 క్వశ్చన్స్కి 500 రూపీస్. ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అయితే 1000 రూపీస్, 1500. థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం 2000 పే చేయాల్సి వస్తుంది. ఇంకా మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా చెప్పగలుగుతాను. పర్సన్ గురించే కాదు, ఇంకా మీరు మీ కెరీర్ గురించి కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, మీ ఫ్యామిలీ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్స్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? వీడియోస్ మాత్రం పూర్తిగా చూసి వీడియోస్కి లైక్ చేయండి. ఓకే? వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తున్నానండి. మళ్ళీ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే కొత్త వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే? థ్యాంక్ యూ అండి. బాయ్.